హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ వంకాయ పచ్చి బఠానీ కూర చేశానండి. ఇది ఎక్కువ 90s కిడ్స్ మనం బంతి భోజనాలకు వెళ్తే ఎక్కువ వేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు వేయట్లేదు భోజనాల్లో. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. అసలు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే సూపర్గా ఉంది. చాలా సింపుల్గా చేసేటివేనండి. ఇవన్నీ ఎక్కువ మసాలాలు అవి వేసుకోవద్దు, సింపుల్గా చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, కాలిపోతుంది చెయ్యి అయితే. ఓకేనా, దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం, వచ్చేయండి. అల్లం చిన్న ముక్క అండి, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొత్తిమీర, వెల్లుల్లి, ఇవేమో ధనియాలు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి అండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరే వేసుకోండి. ఇవన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణీ పెట్టుకున్నాను, దాకా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ కూరలో, కొద్దిగా వేసుకున్నాను. ఇది బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కచ్చా పచ్చాగా పట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసేసుకొని, ఇదే మాత్రం పచ్చి వాసన లేకుండా ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. లేదంటే పచ్చిమిర్చి స్మెల్ వచ్చేస్తుంది. బాగా వేయించుకోవాలండి. ఇది చాలా ఇష్టం నాకైతే. చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు చాలా ఈజీనండి. ఇందులో మనం ఊరికే ఎక్కువ హడావుడేం లేదు. చక్కగా ఈ వంకాయలు కూడా వేసుకొని, ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ముందు వేగాలండి, తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకేనా, అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మా ఛానల్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇదిగో చూసారా, ఇలా వేగాలి. హైలో పెట్టి వేయించుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి హైలో పెట్టకూడదు, ఇక సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఒక్క సెకండ్ టైం కదా. ఇదిగో ఇది పచ్చి బఠానీ అండి, ఇది ఫ్రోజన్ బఠానీ. మీరు కనుక పచ్చి బఠానీ మార్కెట్లో తెచ్చుకుని ఉంటే అది చక్కగా నానబెట్టి ఉడికించుకొని అప్పుడు వేసుకోండి. ఇది నేను ఊరికే వాటర్లో ఒకసారి కడిగేసి వేసేస్తాను. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తామండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి పొడి, ఇది లాస్ట్లో వేస్తున్నాను నేను. ఇది కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇదిగో ఇందులో మనం ఏమీ వేసే పని లేదు, చక్కగా మగ్గిపోయింది సిమ్లోనే. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్